2016లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది. అప్పటి నుంచి ఈ డిజిటల్ చెల్లింపుల విప్లవం మొదలైంది. ప్రస్తుతం చిన్న చిన్న దుకాణాలు, టీ స్టాళ్ల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లోనూ ప్రజల యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. ఈరోజు డిజిటల్ చెల్లింపులు భారతీయుల రోజువారీ జీవితాల్లోనూ భాగంగా మారాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం 2023 నవంబర్ నెలలో 17 ట్రిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. తాము సాధించిన విజయాల్లో యూపీఐ పేమెంట్స్ కూడా ఒకటని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన G20 సదస్సులో కూడా ప్రకటించింది. G20 సదస్సుకు హాజరయ్యే విదేశీ నాయకులు భారత్లో బ్యాంక్ అకౌంట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు జరిపేందుకు వీలుగా యూపీఐ వన్ వరల్డ్ ఈ రూపీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అదేంటంటే కొత్త యూజర్ల మధ్య మొదటిసారి నగదు బదిలీ జరిగితే ఆ సమయంలో 2000 కన్నా ఎక్కువ పంపేందుకు 4 గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున గనుక వేరే యూజర్కు నగదు బదిలీ చేస్తే గనుక ఈ 4 గంటల సమయంలోగా వాటిని తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఆన్లైన్ మోసాలను అరికట్టించవచ్చని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎన్పీసీఐ చెబుతోంది.